నిబద్ధత అంటే 3 రకాలైనటువంటి నిబద్ధత ఉన్నది సార్. ఈరోజు బొల్లేపల్లి లక్ష్మీనారాయణ గారి మృతికి సంస్మరణ సభ జరిగింది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ఈ నెల 7వ తేదీన బొల్లేపల్లి లక్ష్మీనారాయణ గారు చనిపోయారు. చనిపోయే నాటికి 92 ఏళ్ల వయస్సు. పూర్తి నిండైనటువంటి జీవితాన్ని గడిపిన వారు శ్రీ బొల్లేపల్లి గారు. ఆయన గారు 1958లోనే న్యాయవాదిగా ఆనాటి తెలంగాణ స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకముందే ఫస్ట్ గ్రేడ్ ప్లీడర్గా సనద్గా నమోదు చేసుకున్నారు. 1961లో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల చట్టం వచ్చాక 1963లో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యారు. ఇవాళ జరిగినటువంటి సంతాప సభలో సమాజంలోని అన్ని వర్గాల నుంచి అన్ని రంగాల నుంచి ప్రజలు హాజరయ్యారు. మా జిల్లా జడ్జి వసంత్ పాటిల్ గారు కూడా ఈరోజు హాజరై ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. దాంతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు, అలాగే వైరా శాసనసభ్యులు రామదాస్ గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారు, సిఐటియు రాష్ట్ర నాయకులు రాజారావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు, కోనేరు సత్యనారాయణ గారు తదితరులందరూ ఈ సభకు హాజరయ్యారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ బొల్లేపల్లి గారు యువ న్యాయవాదులకు ఆదర్శవంతులు. ఆయన గారి ఆదర్శాన్ని మనం పురికిపుచ్చుకొని క్లయింట్లకు న్యాయం చేయటానికి, ఒక మంచి సమాజ నిర్మాణానికి మనం ఉపయోగపడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. శ్రీ బొల్లేపల్లి లక్ష్మీనారాయణ గారు ప్రజాతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. నిర్భయంగా నిజాన్ని చెప్పగలిగినటువంటి ధీమంతుడు, క్రమశిక్షణ కలిగిన వాడు. ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని ప్రజాతంత్ర ఉద్యమాల్లోనూ, పౌర హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లోనూ పాల్గొన్నటువంటి వాడు. కానీ ఇవాళ దేశం మీద, ఈ పౌర హక్కుల మీద, పౌరుల మీద జరుగుతున్న దాడి సందర్భంలో అలాంటి వ్యక్తి, సీనియర్ వ్యక్తిని కోల్పోవడం చాలా నష్టం. ఆయనకి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఆయన కుటుంబానికి మా సంతాపాలను తెలియజేస్తున్నాం.